Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్ టు డిఎస్సికి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ కంప్లీట్ చేసేసాను. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను అండ్ మోడల్ పేపర్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను అండ్ క్విక్ రివిజన్ వీడియోస్, క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్. అంటే క్విక్ రివిజన్ వీడియోస్ అంటే తెలుగు తీసుకుంటే తెలుగు సబ్జెక్ట్ మొత్తం 1 to 10th క్లాస్ వరకు అండ్ ఇంటర్మీడియట్ వరకు బుక్స్లో ఏదైతే కంటెంట్ ఉందో అదంతా ఒక వీడియో రూపంలో. అండ్ అదే కంటెంట్కి సంబంధించి మ్యారథాన్ బిట్స్ వీడియోస్, 1500 బిట్స్ వీడియోస్, 1000 బిట్స్ వీడియోస్, వాటి కంటెంట్ మొత్తానికి సంబంధించి బిట్స్ వీడియోస్ కూడా చేస్తున్నా. అలాగే తెలుగు మాత్రమే కాకుండా జీకే అండ్ కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మెథడాలజీస్కి సంబంధించి కూడా మన ఛానల్లో వేల కొద్ది బిట్స్ వీడియోస్ ఉన్నాయి అండ్ కంటెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఈ వీడియోస్ అన్నీ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నా. ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ మాత్రమే, మనకి ఇంకా ఎటువంటి యాప్స్ లేవు. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను పెడుతూ ఉంటున్నా. సో అవి కూడా చూస్తూ ఉండండి. ఇన్ కేస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. వీడియోస్ లింక్స్ ప్లేలిస్ట్ల రూపంలో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్స్ వచ్చేసరికి ఆ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ లింక్స్ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటాయి. గ్రూప్లో పీడిఎఫ్స్ ఉండవు, టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే పీడిఎఫ్స్ ఉంటాయి. నచ్చిన పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చక్కగా చేసుకోండి. అండ్ మన ఛానల్కి మాత్రం మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. మీరు ఎంతలా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటా. ఆల్రెడీ చేసిన వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అవి చూసేయండి. అండ్ కొత్తగా కూడా వీడియోస్ చేస్తున్నాను, అవి ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. ప్రతి వీడియోని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. సో వాటికి చెప్పేటప్పుడు క్లియర్ ఎగ్జాంపుల్స్తో, అంటే ఈ విధంగా మీకు మ్యాథ్స్కి సంబంధించి ఈ విధంగా ఎగ్జాంపుల్స్తో ఈ విధమైన లెక్కల్ని ఏ చేయాలి, ఈ విధమైన లెక్కల్ని ఎలా చేయాలి, ఈ విధమైన లెక్కల్ని ఎలా చేయాలి. అండ్ సైన్స్, సోషల్కి సంబంధించి మనకి ఇలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియనప్పుడు మనం ఎలా ఆప్షన్స్ త్రూ వెళ్ళాలి, అండ్ ఇటువంటి క్వశ్చన్స్కి మనం తెలియనప్పుడు ఎలా వెళ్ళాలి, ఇలా మీకు అన్నీ కూడా చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అయితే మీ అందరికీ నేను చెప్తాను. అండ్ ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే మనం రాసే ఎగ్జామ్ ఆన్లైన్లో ఉందా, ఆఫ్లైన్లో ఉందా, ఇదైతే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ అనుకోండి, మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ ఎలా రాయాలి అంటే దానికి టైం కొంచెం సేవ్ అవుతుంది. ఫస్ట్ మీరు నార్మల్గా క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ లాస్ట్లో టైం ఏదైతే మిగులుతుందో ఆ టైంని మీరు యూటిలైజ్ చేసుకొని ఏమైనా తప్పులు పెట్టారా లేదా రైట్లు పెట్టారా, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉందా, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని వాటిని సరి చేసుకునే అవకాశం కూడా ఆన్లైన్ ఎగ్జామ్లో ఉంటుంది. అదే ఆఫ్లైన్ ఎగ్జామ్ అనుకోండి, మీరు ఆ ఓఎంఆర్ బబ్లింగ్లో చాలా మిస్టేక్స్ లేకుండా చాలా చాలా బాగా అయితే చేయవలసి ఉంటుంది. నేమ్ అండ్ బుక్లెట్ కోడ్ అండ్ అలాగే మీరు రాసే ప్రతి క్వశ్చన్కి క్వశ్చన్ నెంబర్కి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క రౌండ్స్ని చూసుకొని మనమైతే టిక్ చేయవలసి ఉంటుంది, రుద్దవలసి ఉంటుంది. అందులో మధ్యలో అంటే ఆ బబుల్స్లో మధ్యలో గ్యాప్ రాకూడదు, చివర్లో ఎక్కువ అవ్వకూడదు అండ్ టిక్స్ పెట్టకూడదు. ఇలా చాలా తప్పులు అయితే చేయకుండా టైం అంతా మనకి ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఏదైతే మనం బబ్లింగ్ చేస్తామో అక్కడే మనకి టైం అయిపోతుంది. అదే ఆన్లైన్ ఎగ్జామ్ అనుకోండి, ఆన్లైన్ ఎగ్జామ్లో ఏం చేయాలి అంటే చక్కగా మీకు వచ్చినవన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ తర్వాత నేను చెప్పే ఇప్పుడు ఏవైతే ట్రిక్స్ చెప్తానో ఆ ట్రిక్స్ ఫాలో అవుతూ పెట్టుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్లో మళ్ళీ టైం ఉన్నప్పుడు మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకొని ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవచ్చు ఆన్లైన్ ఎగ్జామ్. బట్ ఆఫ్లైన్ ఎగ్జామ్లో మాత్రం బబ్లింగ్ క్లియర్గా చేయాలి. మీ పేరు, మీ రోల్ నెంబర్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఇన్ కేస్ కొన్ని ఎగ్జామ్స్లో అయితే మనకి ఆ పేరు అండ్ రోల్ నెంబర్ ఇవన్నీ అది కూడా బబుల్ చేయమని చెప్తారు, అవి కూడా క్లియర్గా మనం బబుల్ చేయాలి మిస్టేక్స్ లేకుండా. ఇలా మనము క్వశ్చన్ చూసుకుంటూ బబులింగ్ చేయవలసి ఉంటుంది, అక్కడే టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్కి ఆఫ్లైన్ ఎగ్జామ్కి కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఆన్లైన్ ఎగ్జామ్లో మీరు చక్కగా మీ యొక్క డౌట్స్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ఎగ్జామ్లో ఒకసారి మీరు బబుల్ చేసినట్లయితే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆఫ్లైన్ ఎగ్జామ్లో మీరు ఏం చేస్తారంటే అలా అన్నాను కదా అనేసి మొత్తం ఫస్ట్ నుంచి మీకు ఎన్నైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ ఒకసారి మేము టిక్ పెట్టుకుంటాము బుక్లో, ఆ తర్వాత చేస్తాము అంటే కుదరదు. ప్రతి సబ్జెక్ట్ వైజ్ కూడా మీరు చేసుకుంటూ అక్కడ బబుల్ చేసుకుంటూ మరొక సబ్జెక్ట్ మీరు ఇక్కడ బుక్లెట్లో టిక్ చేసుకుంటూ తర్వాత దాన్ని బబుల్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ నెగటివ్ మార్కులు చూసుకొని తెలిసిన అన్నీ కూడా ఆన్సర్ చేసుకోవాలి. ఇన్ కేస్ మన ఎగ్జామ్లో నెగటివ్ మార్క్స్ అయితే ఇంతవరకు పెట్టలేదు,
కాబట్టి మనం బ్రతికిపోయాం. ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడో అన్ని క్వశ్చన్స్కి మనము ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్సర్ చేసేయచ్చు, ఏం పర్లేదు. మీకు వచ్చినవన్నీ పడతారు, రానివి నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిక్స్ని యూజ్ చేసి పెట్టేస్తారు. టోటల్గా పెట్టేయండి. సో ఇంతవరకు మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే రాలేదు. బట్ నెగిటివ్ మార్క్స్ ఉంటే మాత్రం క్వశ్చన్స్ అనేవి మనకి రానివి వచ్చినవి చూసుకుంటూ ఆన్సర్ చేయాలి. ప్రజెంట్ అయితే మనకి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసినవన్నీ ఎన్నైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తెలిసిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అది ఆన్లైన్ ఎగ్జామ్ అయినా ఆఫ్లైన్ ఎగ్జామ్ అయినా. తెలియని వాటిని అలా వదిలేయండి. తెలియని వాటికి ఆన్సర్ చేయకుండా అలా వదిలేసి ఫస్ట్ 1 to లాస్ట్ వరకు మీకు తెలిసినవన్నీ ఫస్ట్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, సో నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ అండి. ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి నా ప్రతి వీడియోలో కూడా ఈవెన్ ఏ వీడియో నేను బిట్స్ వీడియో చేసిన ప్రతిసారి మీకు ఏదో ఒక ట్రిక్ చెప్తూ ఉన్నానండి. అలాగే నేను క్లాస్ చెప్పిన ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక ట్రిక్ నేను మీకు చెప్తున్నాను. చాలా క్వశ్చన్స్కి ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఎలా ఉంటుంది అనేది చెప్పాను. ఆ వీడియోస్ ఒకసారి మీరు క్లాసెస్ వీడియోస్ కానీ నా బిట్స్ వీడియోస్ కానీ చూసినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి ట్రిక్స్తో మీరు అలాగే మంచి కంటెంట్తో మీరు ఎగ్జామ్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆ వీడియోస్ని చూడండి. ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే 4 ఆప్షన్స్లో మనకి దానికి వేరేగా ఉన్నవి తీసేయండి. ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా తీసేయండి. ఏదైతే రైట్ అయ్యే అవకాశం ఉందో దాన్ని మీరు ఆప్షన్ని చూస్ చేసుకోండి. మనకి ఈ విధంగా ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సమాంతర చతుర్భుజంలో భూమి ఎత్తుల నిష్పత్తి 5:2, దాని యొక్క వైశాల్యం 360 చదరపు మీటర్లు అయిన సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తు మీటర్లలో ఎంత? సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూడండి. 15, 10, 30, 12, 10, 5, 10, 20 అని ఇచ్చాడు కదా. ఇక్కడ ఒకసారి నిష్పత్తి చూడండి. 5:2. ఇందులో 5:2 నిష్పత్తిలో ఏది ఉందో ఒకసారి చూసుకోండి. మీకు లెక్క రాలేదు, కట్టడం రాలేదు. సో 5:2 నిష్పత్తిలో ఏది ఉంది ఒకసారి చూసుకోండి. ఆన్సర్ మీకు అదే అవుతుంది. 5:2 నిష్పత్తిలో ఏది ఉందో మీకు ఆన్సర్ అనేది అదే అవుతుంది. ఒకసారి చూసుకుందాం. 5 3 15, 5 2 10. ఇది 3:2 నిష్పత్తి వచ్చింది. అలాగే ఇక్కడ 5 6 ఇది 5తో అవుతుందా? అవ్వదు. 2తో అవుతుంది. 2 15 30, 2 6 12. ఓకేనా? అండ్ 3 5 15, 3 2 6. కాబట్టి 5:6 ఇక్కడ వచ్చింది. ఇంకా మిగతావి కూడా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒకసారి చూడండి. 5 2 10, 5 1 5, 2:1 వస్తుంది ఇక్కడ నిష్పత్తి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే 1 10 1 1, 10 2 20, 1:2 వస్తుంది. చూడండి, ఫస్ట్ది 3:2 వచ్చింది. అలాగే సెకండ్ది 5:2 వచ్చింది. థర్డ్ది 2:1 వచ్చింది. తర్వాత ఫోర్త్ది 1:2 వచ్చింది. మనకి 5:2 అనేది రావాలి కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఆప్షన్స్ త్రూ వెళ్ళండి. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ముందుకు పెట్టుకొని ఒకసారి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ సమ్. 7:11 నిష్పత్తిలో ప్రతి పదానికి ఎంత కలిపితే నిష్పత్తి 3:4కి సమానం అవుతుంది? సో 1 2 3 ఇలా మీరు వెళ్ళారనుకోండి, మీకు టైం వేస్ట్ అవుతుంది. లేదా మీకు ఎలా అయితే లెక్కలు చేయాలో అలా వెళ్ళినా కూడా టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి. 7:11 నిష్పత్తిలో ప్రతి దానికి ఎంత కలిపితే నిష్పత్తి 3:4కి సమానం అవుతుంది. ఫస్ట్ 1ని కలుపుదాం. 7 + 7 14, 14:11 + 7 ఎంతమ్మా? 18. ఇప్పుడు ఇది మనకి 3:4కి సమానం అవుతుందా లేదా చూడండి. 2 7 14, 2 9 18. ఇది మళ్ళీ అవుతుందా? అవ్వదు. లేకపోతే కాదు కాబట్టి ఇలా వదిలేయండి. 5 కలపండి. 7 5 12, 11 5 16. ఒకసారి ఇక్కడ చూడండి. 2 ఎంతలా? 2 6 12, 2 8 16, 2 4 8, 2 3 6, 3:4 వచ్చింది. ఇంకా మిగతా 2 ఆప్షన్స్ కూడా చూడాలి. మళ్ళీ ఒకవేళ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ బుక్ అయిపోతాం. కాబట్టి ఇది ఆన్సర్ వచ్చింది, కానీ మిగతా 2 ఆప్షన్స్ కూడా చూడండి. ఇక్కడ 3కి 6 కలపండి. ఎంత? 7కి 6 కలపండి. 13, 11కి 6 కలిపితే 17. ఇవి అసలు అవనే అవ్వవు. 9 కలపండి. 7కి 9 కలిపితే 16, 11కి 9 కలిపితే 20. ఇక్కడ 2 10, 2 8, 2 4, 2 5, 4:5 వచ్చింది. కానీ రెండవది మాత్రమే మనకు ఆన్సర్ కాబట్టి రెండవది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్, 2 సంఖ్యల మొత్తం 29. ఒక సంఖ్య మరొక సంఖ్య కంటే 5 ఎక్కువ అయినా ఆ సంఖ్యలు ఏవి? ఇక్కడ మొత్తం 29 ఇచ్చాడు. ఒకసారి మీరు ఇక్కడ 2 సంఖ్యలు, ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ అన్నాడు. ఈ 2 మధ్య డిఫరెన్స్ చూస్తుండండి. ప్రతిదానికి -5 అనేసి వచ్చింది అనుకో, అదే ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూడండి. 18 నుంచి 11 తీస్తే ఎంతమ్మా?
7, 17 నుంచి 12 తీస్తే ఎంతమ్మా 5, 20 నుంచి 9 తీస్తే ఎంతమ్మా 11, 25 నుంచి 4 తీస్తే ఎంతమ్మా 19. మరి 5 ఎక్కువ అన్నాడు కదా ఒక సంఖ్య కంటే ఇంకోటి, కాబట్టి రెండోది మనకి సరైన ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? ఒకవేళ మీకు ఈ సమ్స్ అర్థం కాకపోతే మరొకసారి బ్యాక్కి వెళ్ళి మీరు చూసుకున్నారనుకోండి, ఈ విధంగా ఆప్షన్స్ త్రూ వెళ్ళడం అనేది అవుతుంది. కొన్ని వాటికి ఎలిమినేషన్ పద్ధతి అనేది ఉంటుంది. అలా ఎలిమినేషన్ పద్ధతి అనేది మ్యాథ్స్లో కూడా యూజ్ అవుతుంది. అంటే ఒక ఆప్షన్ మనకు కాదు కాబట్టి ఇంకో ఆప్షన్కి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకోండి, ఇది మనకు కాదు కాబట్టి దీనికి వెళ్ళాం, ఇది కూడా కాదనుకోండి దీనికి వెళ్తాం, ఇది కూడా కాదనుకోండి దీనికి వెళ్తాం, ఖచ్చితంగా మనకి పోతుంది ఆప్షన్ అవుతుంది. మనకి ప్రతిసారి రెండో దాంట్లో ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి మనకి ఇక్కడతో తేలిపోతుంది. లేదు అంటే మిగతావి కూడా చూస్తూ దాన్ని మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అంటాము. నెక్స్ట్ నార్మల్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్, సోషల్ ఇలా మెథడాలజీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఎలిమినేషన్ ప్రాసెస్ ఏ విధంగా, ఆప్షన్స్ త్రూ ప్రాసెస్ ఏ విధంగా ఒకసారి మనం చూసుకుందాం. ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. మూత్రపిండాలకి సరైన దాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. సెకండ్ వన్, ఇవి రక్తాన్ని శుభ్రపరిచి మలినాలను బయటకు పంపిస్తాయి. థర్డ్ వన్, ఇవి వరహ కుహరంలో వెన్నెముక పై భాగాన ఉంటాయి. ఫోర్త్ వన్, ఇవి శరీరంలోని విసర్జక వ్యవస్థల భాగాల్లో అతి పెద్దవి. ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1, 2, 3, 4, సెకండ్ వన్ 3, 4, థర్డ్ వన్ 1, 2, ఫోర్త్ వన్ 1, 3, 4. సో సరైన సమాధానం మనకి అడుగుతాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే 1, 2 మాత్రమే సరైనవమ్మ. సో ఒకసారి ఎలా ఆప్షన్స్ త్రూ వెళ్ళాలి చూసుకుందాం. మనకి మూత్రపిండాలు అంటే మనకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంది. మూత్రపిండాలు అంటే ఇలా ఉంటాయి అనేది మనకి అవగాహన అనేది ఆల్రెడీ ఉంది. సో మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి, ఇది మనకి సరైనదే. ఇవి రక్తాన్ని శుభ్రపరిచి మలినాలను బయటికి పంపిస్తాయి, అంతే కదా. మూత్రపిండాలు చేసే పనే మనకి, అది అందరికీ మ్యాక్సిమం తెలిసి. 2, ఉరహ కుహరంలో వెన్నెముక పై భాగాన ఉంటాయి. ఉరహ కుహరం అంటే ఏంటమ్మా, మన చెస్ట్ దగ్గర ఉండేది ఉరహ కుహరం. అయితే మూత్రపిండాలు మనకి చెస్ట్ దగ్గర ఉంటాయా ఒకసారి చూసుకోండి. మనకి ఉరహ కుహరంలో అంటే చెస్ట్ దగ్గర వెనక భాగాన ఉంటాయా? కాదు, కాబట్టి ఇది ఈజీగా ఇలా తీసేయండి. అలాగే శరీరంలో విసర్జన వ్యవస్థ భాగాల్లో అతి పెద్దది మనం విసర్జన వ్యవస్థ, చర్మం కూడా ఒక విసర్జన వ్యవస్థ, అతి పెద్దది మనకి చర్మం, కాబట్టి ఇది మనకి కాదు. కాబట్టి 3, 4 అనేది కాదు, ఎలిమినేట్ చేసేయండి. 1, 2 మాత్రమే సరైనవి, కాబట్టి ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్. ఈ విధంగా మనము ఎలిమినేషన్ చేయొచ్చు. నెక్స్ట్, ఇది మనకి 4th ఇచ్చాడు. మనకి 2 తెలుసు, ఇది తెలియదు, ఇది కూడా తెలుసు, కానీ ఇదే ఇంకా తెలియదు, ఇది తెలియదు అంటే 4th చూడండి, 1, 2, 4 ఎక్కడైనా ఇచ్చాడా? 1, 2, 3, 4 ఇచ్చాడు, 3, 4 ఇచ్చాడు, 1, 2 ఇచ్చాడు, 1, 3, 4 ఇచ్చాడు. అర్థమైందా? కానీ 1, 2 పక్కాగా మనకు తెలుసు. అర్థమైందా? 1, 2 పక్కగా తెలుసు, కాబట్టి ఇక్కడ 2 లేకుండా 3, 4 ఇచ్చాడు, కాబట్టి ఇది కాదని కొట్టేయాలి. కాబట్టి అప్పుడు 1, 2 మాత్రమే సరైనది. ఈ విధంగా మీరు గెస్ చేసి ఎలిమినేషన్ చేసి ఆన్సర్ చేయొచ్చు. ఇంకొక క్వశ్చన్ చూసుకుందాం. ఇక్కడ సరైన జతను గుర్తించండి. విభాగం ఏ కుక్కలు, గద్దలు, గబ్బిలాలు, సరీసృపాలు. విభాగం బి రుచి, వాసన, దృష్టి, వినికిడి. ఇక్కడ ఆన్సర్ థర్డ్ వన్ 1B. ఒకసారి చూడండి. 2C. అలాగే గబ్బిలాలకి వచ్చేసరికి 3D. అలాగే సరీసృపాలు వచ్చేసరికి 4A. చూడండి, కుక్కలు మనందరికీ తెలిసిన విషయమే, వాసన బి కరెక్ట్. సో ఇక్కడ ఫస్ట్ లైన్లో బీలు ఇచ్చినవి ఏవేవో చూసుకోండి. బి ఏటేటికి ఇచ్చాడు, ఒక దాంట్లో ఇవ్వలేదు తీసేయండి, రెండో దాంట్లో ఇవ్వలేదు తీసేయండి, ఎలిమినేట్ ఈ 2 ఫస్ట్ తీసేయండి. ఇది మీకు ఆన్సర్ తెలుసు కాబట్టి ఖచ్చితంగా పక్కాగా తెలుసు, కుక్కల వాసన ద్వారా తెలుసుకుంటాయని, కాబట్టి ఈ 2 తీసేయండి. చూడు ఇప్పుడు 2 ఉన్నాయి, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఏది కరెక్ట్? ఇంకోటి చూడండి, గద్దలు మీకు తెలుసా, గద్దలకి కంటి చూపు మాత్రమే ఎక్కువ కాబట్టి దృష్టి ద్వారా అని తెలుసుకోండి. సి చూడండి, బి అనేది CD, ఈ రెండిట్లలోనే ఇప్పుడు చూడాలి కదా, ఇది థర్డ్లో మాత్రమే సి ఉంది. ఇన్ కేస్ అది కూడా మనకి తెలియదు. గబ్బిలాలు వచ్చేసరికి మనకి వినికిడి, అర్థమైందా? గబ్బిలాలు వినికిడి, ఇది మీకు తెలుసు అనుకోండి. లేదా సరీసృపాలు రుచి, ఇది మీకు తెలుసు అనుకోండి. ఇలా మీరు పెట్టేయండి. సో లేదు ఇంకొకటి కూడా తెలియదు అంటే ఖచ్చితంగా ఇంకొకటైనా తెలిసి ఉంటుంది. లేదు అంటే ఈ రెండిట్లో మీకు ఏదో ఒకటి పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు 3 చూస్ చేసుకోండి. అర్థమవుతుంది కదా నేను చెప్పింది? అర్థం కాకపోతే మరొకసారి ముందుకు వెళ్ళి మీరు దీన్ని విన్నారనుకోండి, అది మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అని అండ్ ఆప్షన్స్ త్రూ వెళ్ళడం అని ప్రతి దానికి కూడా మనం ఇలా చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం వెళ్ళినట్లయితే ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్స్ అనేవి చాలా చాలా సింపుల్గా అండ్ ఈజీగా, తెలియని క్వశ్చన్స్కి చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఇవి ఇప్పుడే చెప్పేస్తే ఎలా అని. కానీ ఇటువంటి కొన్ని తెలియాలండి, మనకి కూడా తెలియాలి. తక్కువ టైంలో మనం టైం మేనేజ్ చేసుకుంటూ తక్కువ టైంలో మనం ఎక్కువ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఇటువంటి కొన్ని ట్రిక్స్ అయితే తెలియడం ద్వారా మనకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ రైమింగ్ అండి. అక్క
నక్క, అలాగే అమ్మ, బొమ్మ, ఇలా రైమింగ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయి క్వశ్చన్కి ఇచ్చిన క్వశ్చన్కి అలాగే ఆన్సర్లో రైమింగ్ వర్డ్స్ ఏవైనా ఉంటే అది మీకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీరు తీసుకున్నారనుకోండి, దానికి ఏముంటాయి? ఎయిదర్ ఆర్, నెయిదర్, నార్, ఈ విధంగా ఉంటాయి కదా. సో రైమింగ్ వర్డ్స్ అంటారనమాట దీన్ని. సో అటువంటి రైమింగ్ వర్డ్స్ క్వశ్చన్కి ఆన్సర్కి మీకు ఉన్నట్లయితే అది మీకు మ్యాక్సిమం డెఫినెట్లీ రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సంవత్సరాలు. ఇక్కడ ఈ ట్రిక్ మనం చూసుకున్నట్లయితే ఇయర్స్ అండ్ నంబర్స్. ఇక్కడ ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1991, 92, 93, 94 ఇచ్చాడు అనుకోండి. ఈ ఫస్ట్ది రైట్ అవ్వదు, లాస్ట్ది రైట్ అవ్వదు. ఈ మిడిల్ రెండింట్లో ఏదో ఒకటి రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ప్రతి ట్రిక్ కూడా ఎప్పుడు చెప్తున్నాను, మీరు ఫస్ట్ తెలిసినవన్నీ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఏవైతే తెలియని క్వశ్చన్స్ వదిలేయాలి అనుకుంటున్నారో అటువంటి వాటికి మాత్రమే ఈ ట్రిక్స్ యూజ్ చేయండి. అర్థమవుతుందా? మీకు తెలియదు, ఇంకా మాకు ఇది ఛాన్స్ రాదు, మార్కులు రావు అనే దానికి ఈ సింపుల్ ట్రిక్స్ యూజ్ చేయండి. చాలామంది అనవసరంగా కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు, కేవలం వాళ్ళు నెగిటివ్ కోసమే ఉంటుంటారు. అటువంటివి పట్టించుకోకండి, నేను కూడా పట్టించుకోను. ఏ ఒక్కరినో పట్టించుకొని మీ అందరికీ కూడా నేను అన్యాయం అయితే చేయాలని అనుకోవట్లేదు. నా ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉంటాను, మీ ప్రయత్నాన్ని కూడా మీరు కంటిన్యూ చేయండి, సక్సెస్ గట్టిగా సాధించండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏదైతే ఈ మిడిల్లో ఉంటాయో సంవత్సరాలు అయితే నెక్స్ట్ నెంబర్స్ అయినా సంవత్సరాలైనా మిడిల్లో రెండింట్లో ఏదో ఒకటి చూసుకోండి. మ్యాక్సిమం 3ది అంటే థర్డ్ ప్లేస్లో ఉన్నది రైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? 91, 92, 93, 94లో ఇక్కడ 92 లేదా 93 అనేది రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరీ ఎక్కువగా అయితే 93 రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 5, 7, 9 ఇచ్చాడు అనుకోండి. ఈ 5, 7 ఈ రెండింట్లో ఏదో ఒకటి రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే మనకి కొన్ని అంకెలని ఎలా ఇస్తాడంటే 1 ఇస్తాడు, 9 ఇస్తాడు, 200కి వెళ్ళిపోతాడు, తర్వాత 300 ఇస్తాడు. సో ఈ 1, 9 దగ్గరలో ఉన్నాయి, ఈ 2 దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఈ రెండింట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది, ఈ రెండింట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో ఈ విధంగా మీకు సంవత్సరాలు కానీ నంబర్స్ కానీ వచ్చినట్లయితే మిడిల్లోవి కానీ లేదా దగ్గరగా ఉన్నటువంటి అంకెలు కానీ ఏదో ఒకటి రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ పైవన్నీ ఏవి కాదు, ఇది నార్మల్ అండి. ఇంకా మీకు ఇంకో అవకాశం లేదు, ఇంకా అక్కడ అస్సలు తెలియట్లేదు, ఇంకే ట్రిక్స్ కూడా యూజ్ కావట్లేదు అనుకునే టైంలో మీరు ఏం చేస్తారంటే పైవన్నీ అనేది ఆప్షన్ వస్తే టిక్ పెట్టేయండి, మ్యాక్సిమం రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏవి కావు అనే ఆప్షన్ మాత్రం ఎప్పటికీ అది ఆన్సర్ కాదు. ఓకేనా? పైవన్నీ అనేది ఇంకా మ్యాక్సిమం మీకు ఇంకా అన్ని ట్రిక్స్ యూజ్ చేసేసాము, ఇంకా మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు అనుకునేటప్పుడు పైవన్నీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి, రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏవి కావు అనేది మనకి మ్యాక్సిమం రైట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. ఓకే, సో నెక్స్ట్ మ్యాక్సిమము మనకి ఆప్షన్స్లో సి ఆప్షన్ లేదా థర్డ్ ఆప్షన్ అనేది రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. తెలిసినవన్నీ పెట్టేసి వెళ్ళిపోతాం కదా, తెలియని క్వశ్చన్స్కే కదా ఈ ట్రిక్స్ అనేవి. మీరు మ్యాక్సిమం అన్నీ కూడాను ఇంకా తెలియదు, మాకు ఇది కూడా తెలియదు అన్నప్పుడు మీరు అప్పుడు ఆన్సర్ మ్యాక్సిమం 3 పెట్టేయండి, రైట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి మ్యాక్సిమం ఉన్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఎక్కువ మ్యాటర్ ఆప్షన్ అండి. ఇది కూడా మీకు తెలియని వాటికే, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆన్సర్స్లో అన్నీ కూడా కన్ఫ్యూజ్గా ఉన్నాము, టోటల్ మాకు ఇంకా అర్థం కావట్లేదు అనుకునేటప్పుడు ఆ 4 ఆప్షన్స్లో తక్కువగా కాకుండా ఎక్కువగా ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో ఆ ఎక్కువగా ఉన్న మ్యాటర్ అనేది మీకు రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అది మీరు ఒకసారి చూసుకోండి, అలా టిక్ చేసుకోండి. ఓకేనా? ఎక్కువ మ్యాటర్ ఉన్న ఆప్షన్ మ్యాక్సిమం రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ టోటల్ క్వశ్చన్స్లో 4 ఆప్షన్స్కి కూడా మనకి సమానంగా వాళ్ళు మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 4 ఆప్షన్స్కి సమానంగా మార్కులు ఇవ్వడం ఎలా అంటారా ఒకసారి చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ 100 మార్కులకి అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మనకి ఇప్పుడు ఎగ్జామ్ ఎన్ని మార్కులు ఆ మార్కులకి తగ్గట్టు మీరు బ్యారేజ్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు 100 మార్క్స్కి మనకి ఏ నుండి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు? 25 క్వశ్చన్స్. ఏ ఆప్షన్ మాత్రమే ఉండేవి 25, బి ఆప్షన్ మాత్రమే ఉండేవి ఖచ్చితంగా 25,
అలాగే సి ఆప్షన్ మాత్రమే ఉండేవి ఖచ్చితంగా 25, డి ఆప్షన్ మాత్రమే ఉండేవి ఖచ్చితంగా 25. మొత్తం కూడా మనకి 100 మార్క్స్ అయితే ఏ నుండి 25, బి నుండి 25, సి నుండి 25, డి నుండి 25. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ ఆప్షన్ ఎన్ని పెట్టారో చూసుకోండి, బి ఆప్షన్ ఎన్ని పెట్టారో చూసుకోండి, సి ఆప్షన్ ఎన్ని పెట్టారో చూసుకోండి, డి ఆప్షన్ ఎన్ని పెట్టారో చూసుకోండి. మీకు వచ్చినవన్నీ కూడా పెట్టిన దాంట్లో ఏ ఆప్షన్ ఎక్కువ ఉందనుకోండి, 25కి మించి ఉన్నదనుకోండి, అప్పుడు బి ఆప్షన్ చూడండి, బి ఆప్షన్ కూడా ఎక్కువ పెట్టేశారనుకోండి, సి ఆప్షన్ చూడండి, సి ఆప్షన్ కూడా ఎక్కువ పెట్టారనుకోండి, అప్పుడు డి ఆప్షన్ మిగతా క్వశ్చన్స్ అన్నిటికీ కూడా తెలియని క్వశ్చన్స్కి డి ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. మ్యాక్సిమం మనకి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే డి ఆప్షన్ ఎక్కువగా ఫస్ట్ నుండి పెట్టేశారనుకోండి మీకు వచ్చినవన్నీ, అలాగే సి ఆప్షన్ కూడా పెట్టారనుకోండి, బి మాత్రమే తక్కువ పెట్టారనుకోండి, మిగతా తెలియని క్వశ్చన్స్కి ఏదైతే మీరు పెట్టలేదో వాటికి మాత్రం ఆప్షన్ బి అనేది సెలెక్ట్ చేసుకోండి. మనకి మ్యాక్సిమం కూడా రైట్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇది మీకు అర్థం కాకపోతే మరొకసారి వీడియోని ముందుకు పెట్టుకొని వినండి, ఒక 2-3 టైమ్స్ వినేయండి, మీకు అలా అర్థమైపోతుంది. అండ్ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా విత్ ఎగ్జాంపుల్స్తో నేను మీ అందరికీ క్లియర్గా వివరిస్తున్నాను కాబట్టి, సో ఒకవేళ ఒక్కసారి మీకు అర్థం కాకపోతే రెండోసారి కూడా చూసేయండి, రెండోసారి అర్థం కాకపోతే మూడోసారి చూసేయండి, ఏం ప్రాబ్లం లేదు. మనకి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఉంది అనుకునేటప్పుడు మనం ఎన్నిసార్లు చూసుకున్నా కూడా ప్రాబ్లం అయితే లేదు. ఇన్ కేస్ ఒక్క మార్క్ ఏంటండి పాయింట్స్లో మనకి జాబ్స్ కోల్పోతున్నాము, అలాంటప్పుడు ఒక్క మార్క్ మనకి ఎక్స్ట్రా వచ్చినా కూడా చాలా సంతోషం కదా. ఇలా ఎందుకు మీరు ఆలోచించలేకపోతున్నారు? ఎప్పుడు చూడండి ఇవి ఎందుకు ఉపయోగపడతాయి, ఇవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి అంటారే తప్ప నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నేను చెప్పేది మీకు అన్నీ చదివేశారు మీరు, లేదా చదవలేదు, మీరు అన్ని ఆప్షన్స్ పెట్టేశారు, మీకు ఏవైతే ఇంకా రావు, మాకు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియవు, ఏది పెట్టినా ఎలాగో పోతుందిలే అనుకునే టైంకి ఈ ట్రిక్స్ యూజ్ చేయమని చెప్తున్నాను కదా. మరి ట్రిక్స్ అలా వచ్చేస్తే నిన్న ఎవరో మ్యాథ్స్ వీడియో ఇలాగే ట్రిక్స్ చెప్తే ఆ మ్యాథ్స్ వీడియో నేను ట్రిక్స్ ఈ వీడియోలో కూడా అది కంటిన్యూ చేస్తాను, కావాలంటే చూడండి. ఈ వీడియో లాస్ట్లో కూడా మ్యాథ్స్ అన్నీ కూడా ఎగ్జాంపుల్స్తో నేను మీకు వివరిస్తాను. నేను అక్కడ టైటిల్ ఏం పెట్టానంటే మ్యాథ్స్లో పేపర్ ఎంత కష్టంగా ఉన్నా సరే మీరు ఈ ట్రిక్స్ యూజ్ చేయడం ద్వారా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అని పెడితే అంటున్నారు, పేపర్ అంత ఈజీగా ఉండేటప్పుడు మీరు ఎందుకండి ఈ ట్రిక్స్ చెప్పడం, మాకు వచ్చు కదా అంటున్నారు. ఎందుకు చెప్పాలి అంటున్నారు. ఓకే, ఆవిడకి ఎవరికో వచ్చు, బట్ చాలామందికి రావు కదా. మన హౌస్ వైఫ్స్ ఉన్నాము, అసలు పుస్తకాలు తీయని వాళ్ళు ఉన్నాము, పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నాము, 24 గంటలు చదువుకునేవారు మనలో చాలామంది చాలా అంటే చాలా తక్కువ, 10% కూడా ఉండరు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మనకి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది తెలియదు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు తెలియదు, ఇచ్చిన నోటిఫికేషన్ 10 రోజుల్లో ఎగ్జామ్ పెట్టేస్తాం అంటున్నాడు. అలాంటప్పుడు ఇంకేం పుస్తకాలు పట్టుకుంటామండి, చదివింది ఇంకేం గుర్తుంటుంది. సో అలా కోసం అనేసి ఈ సింపుల్ ట్రిక్స్ మీకు ఏదైనా కొంచెం యూజ్ అవుతాయి అనుకుంటుంటే ఈ నెగిటివ్ పీపుల్ అయితే మాత్రం చాలా చాలా ఎక్కువ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా అలా నెగిటివ్గా ఆలోచిస్తే మాత్రం ఫస్ట్ మీరు మీ మైండ్ నుంచి తీయాల్సిందే ఆ నెగిటివ్ అండి. ఎప్పుడైతే ఆ నెగిటివ్ తీస్తారో మీ మైండ్ ఫ్రెష్గా పాజిటివ్గా ఆలోచిస్తుంది. పాజిటివ్నెస్తో ఎప్పుడైతే మీరు ఏ పనైనా స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. మీరు స్టార్ట్ చేసేటప్పుడే అయ్యో బాబోయ్ నాకు అస్సలు రాదు, నాకు ఇష్టం లేదు, ఎందుకు పనికి వస్తాయి అని చేశారనుకోండి, మీరు చేసే పనిలో మీకు ఇంట్రెస్ట్ ఇంకేం ఉంటుంది. మీరు చదువుకునేటప్పుడు మీకు ఇంకేం ఇంట్రెస్ట్ చదువుతారు. మీరు చదివింది గంట సేపు అయినా సరే మీ మైండ్ ప్రశాంతంగా ఉంచుకొని మీరు అంత గట్టిగా చదివారనుకోండి, ఖచ్చితంగా అందులో నుంచి మీకు 2 లేదా 3 బిట్లు వస్తాయి. ఆ 2-3 బిట్లని మీ మైండ్ గ్రాస్ప్ చేసేస్తుంది, అప్పటికే గ్రాప్ చేసేస్తుంది, మొత్తం కూడా గ్రాస్పింగ్ పవర్ చేసుకుంటుంది. సో అలాంటప్పుడు దానికి ఆన్సర్స్ ఈజీగా మీరు అక్కడ ఎగ్జామ్లో పెట్టేస్తారు కదా. ఎందుకు ఇలా మీరు పాజిటివ్ థింకింగ్ ఆలోచించట్లేదు? మనం అందరం కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మన చుట్టూ ఉండే ప్రపంచం, మన చుట్టూ ఉండే పరిస్థితులు, మన చుట్టూ ఉండే పీపుల్ కూడా ఆల్సో మనల్ని నెగిటివ్ చేయడానికే చూస్తున్నారు. మనం చదివినా కూడా ఎందుకు నువ్వు పనికిరావు, ఈ 10 రోజుల్లో నువ్వు ఇంకేం చదువుతావు, నీకు చదివితే మాత్రం ఏమొస్తుంది అంటారు. అరే ఈ 10 రోజులు చదువుతాం అనుకున్న మనం కాస్త ఇంకెందుకులే అని పక్కన పెట్టేస్తాము. కాబట్టి అలా ఎప్పుడు కూడా వాళ్ళ మాటలు పట్టించుకున్నారు, ఎదుటి వాళ్ళ మాటలు పట్టించుకున్నారు, మీ మైండ్ నెగిటివ్ మాటలు పట్టించుకున్నారు అంటే మాత్రం మీరు ఎప్పటికీ ముందు వెళ్ళారండి. ఎవరైనా నెగిటివ్ పీపుల్ ఉన్నా వాళ్ళని అవాయిడ్ చేయండి ఎగ్జామ్స్ టైంలో. అండ్ మీ ఇంట్లో వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినా ఇన్ కేస్ నాకు తెలిసిన బెస్ట్ సొల్యూషన్ ఏంటో తెలుసా, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. మీరు చదువుకునేటప్పుడు కానీ మీరు మీ మైండ్లో మంచిగా సక్సెస్ సాధించాలి అనుకునే ఆలోచనలో ఉండేటప్పుడు పక్కనున్న వాళ్ళు కలగడానికి వస్తుంటారు మధ్యలో. సో అటువంటి వాళ్ళని అవాయిడ్ చేయాలి అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి చక్కగా, ఏం పర్లేదు. మనకి ఎంత అమౌంట్కి 100 రూపీస్ కూడా ఇయర్ ఫోన్స్ వస్తున్నాయి, బ్లూటూత్స్ వస్తున్నాయి, 200కి మన బడ్జెట్ని బట్టి కొనుక్కోండి. చక్కగా క్లాసెస్ కూడా ఆ విధంగా వినుకోండి. నేను చెప్పే అన్ని క్లాసెస్ కూడా మీకు క్విక్ రివిజన్ క్లాసెస్, క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ ఇవన్నీ కూడా ఒక దగ్గర ఒక పని చేసుకుంటే మీరు సామాన్లతో తోకోవచ్చు, అమ్మాయిలు అయితే లేదంటే ఇంకే పనైనా చేసుకోవచ్చు. ఒక బ్లూటూత్ కొనుక్కొని పెట్టుకొని చక్కగా మీ పనులు మీరు చేసుకోండి, ఇవి ఒక పక్కన వినేస్తూ ఉండండి. అండ్ అలాగే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకి కూడా ఆ విధంగానే ఉపయోగపడతాయి. బస్లో లేదా ట్రావెలింగ్లో ఇలా మీరు చక్కగా బ్లూటూత్ పెట్టుకొని వినుకోవచ్చు. అండ్
ఎవరైతే 24 అవర్స్ చదువుతూ ఉంటారో వాళ్ళకి రిపీట్గా రివిజన్గా కూడా యూజ్ అవుతాయి, అందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా మన ఛానల్లో క్లాసెస్ అయితే ఉన్నాయండి. వీలైతే మనల్ని సపోర్ట్ చేయండి, ఎందుకంటే నేను ఏ ఒక్కరి దగ్గర 1 రూపీ కూడా ఆశించట్లేదు. ఇన్ కేస్ యూట్యూబ్ ఇస్తే తీసుకుంటున్నా, ఒక్కోసారి 2-3 నెలలు ఒక 1000 రూపాయలు కూడా రాదండి. ఎడ్యుకేషన్ ఛానల్స్ అది పెట్టిన వాళ్ళకే తెలుస్తుంది. సో అలాంటప్పుడు కూడా నేను చేస్తూనే ఉన్నా, కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నా. ఎందుకు అంటే నాకు కావాల్సింది మనీ కాదు, మీ దగ్గర కొంచెం పేరు వచ్చింది కదా, ఆ పేరు కోసం నేను కష్టపడుతున్నా. నాకైతే ఆ పేరు చాలండి, మనీ నాట్ మ్యాటర్. ఎందుకంటే ఈరోజు మనీ మన దగ్గర ఉంటుంది, రేపు ఉండదు. సో దాని గురించి నేను ఆలోచించను, కానీ నాకు వచ్చే పేరు మాత్రం కొంచెం కావాలి. వీలైతే సపోర్ట్ చేయండి. మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ ఇంకా చేస్తాను. ఇప్పుడు కూడా నేను చెప్పిందంతా సోది ఏం కాదండి, మీరు అలా ఆలోచిస్తే మీకు అలానే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను మీకు చాలా మంచి వర్డ్స్ చెప్పాను. ఏదైతే ఈ నెగిటివ్ మైండ్ని, నెగిటివ్ పీపుల్ని అవాయిడ్ చేయమన్నానో దాన్ని పట్టుకోండి. ఈ ఎక్స్ట్రా 2 మినిట్స్ వేస్ట్ చేస్తారు మేడం గారు అనేది పక్కన పెట్టండి. అదే కదా చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో ఉండే నెగిటివ్ థాట్ని, నెగిటివ్ని, మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ పీపుల్ని ఫస్ట్ పక్కన పెట్టేయండి. ఏదైతే ఇప్పుడు 3-2 మినిట్స్లో మీరు టైం వేస్ట్ చేసేసి ఆ మిగతా టైం అంతా టైం వేస్ట్ చేసేసి అక్కడ ఏం ఉండదండి. ఇప్పుడు నేను చెప్పేది మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మ్యాథ్స్లో ఇప్పుడు మనం ఒక్కో మోడల్కి కూడా ఒక్కో క్వశ్చన్ మీకు చూపిస్తూ ఎలా చేయాలి అనేది వివరిస్తాను. ఒకసారి మనం చూసుకుందాం. ఫస్ట్ ట్రిక్, మనకి బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి అవసరం. బేసిక్ నాలెడ్జ్ అనేది మనకి కంపల్సరీ ఉండాలి. ఫార్ములాస్ నోట్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని ఉండాలి. అసలు ఈ బేసిక్ ప్రిన్సిపల్ నాలెడ్జ్ ఉండాలా? ఖచ్చితంగా ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రేపే ఎగ్జాము అనుకుంటే, మీరు రేపు కాదు ఒక 5 డేస్లో ఎగ్జామ్ ఉంది అనుకుంటే, ఈ 5 డేస్ మీరు సింపుల్ ట్రిక్స్ ద్వారా మీరు బేస్ చేసుకొని రాసుకోవచ్చు. బట్ ఈ సింపుల్ ట్రిక్స్ మీకు ఇన్ కేస్ ఆ క్షణానికి అవగాహన లేకపోయినా, ఆ క్షణానికి గుర్తు రాకపోయినా, మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండడం వలన మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేయగలుగుతారు. కంపల్సరీ మీకు టైం అనేది చాలా దూరం ఉంది ఎగ్జామ్కి అంటే మాత్రం బేసిక్స్తో సహా నేర్చుకోండి. బేసిక్స్తో సహా నేర్చుకోవడం అంటే ఏంటి? డెప్త్గా, ఫర్ ఎగ్జాంపుల్ సంఖ్యామానం అనే టాపిక్ ఉందనుకోండి, ఆ సంఖ్యామానంలో ఉన్నటువంటి అన్ని ప్రిన్సిపల్స్ కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి దాని గురించి కూడా, ప్రతి ఫార్ములాను కూడా మీరు ఫార్ములా త్రూ ఫస్ట్ మీరు ప్రతి లెక్కని కూడా చేయవలసి ఉంటుందండి. ప్రతి లెక్కని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది బేసిక్ ప్రిన్సిపల్స్ ద్వారా నేర్చుకోవాలి. అలాగే ఫార్ములాస్ బేస్డ్గా మీరు చేయాలి. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి ఎగ్జామ్ తక్కువ టైంలో ఉంది అటువంటప్పుడు మాత్రమే మీరు సింపుల్ ట్రిక్స్ యూజ్ చేసి ఒక 5 సెకండ్స్లో లేదా 3 సెకండ్స్లో ఈవెన్ మీరు చేయాలి అనుకుంటే మాత్రం అటువంటివి మీరు చేయొచ్చు. బట్ మీరు స్టార్టింగ్ నుంచి అయితే మాత్రం బేసిక్స్ లేకుండా మ్యాథ్స్ అనేది మీకు చాలా కష్టమైపోతుంది. మీకు మైండ్లో బేసిక్స్ లేకుండా మ్యాథ్స్ అనేది అస్సలు రాదు. మ్యాథ్స్ మనకి కావాలి అంటే మాత్రం బేసిక్స్ నుంచి మనం నేర్చుకోవాలి, బేసిక్ ప్రిన్సిపల్స్ నుంచి నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫార్ములాస్ నోట్స్ అనేది ప్రతి ఒక్కరూ కూడా మీరు తయారు చేసుకోవాలండి. ఫార్ములాస్ నోట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ చాప్టర్లోనే తీసుకుందాము సంఖ్యామానము, సంజ్ఞామానము అంటే అసలు సహజ సంఖ్యా సమితి అంటే ఏంటి, అకరణీయ సంఖ్యా సమితి అంటే ఏంటి, ఇలా వాటి గురించి నేర్చుకోవాలి డెప్త్గా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, మనకి సహజ సంఖ్యల మొత్తం ఏంటి, అలాగే వాటి యొక్క ఇదిగోండి ఇలా మనం ప్రిన్సిపల్స్ ప్రతిదీ కూడా ఫార్ములాస్ అనేది ఈ విధంగా మనము ఒక నోట్స్లా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలండి. మొదటి n సహజ సంఖ్యల గణాల మొత్తానికి సూత్రం ఏంటి? n² × n+1² / 4 = n × n+1/2² ఇలా అయినా మనం రాసుకోవచ్చు. సో ఈ ఫార్ములాస్ అనేవి ప్రతి దానికి మీరు ఫార్ములాస్ అనేవి ఈ విధంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మొదటి n సహజ సంఖ్యల సరాసరి n+1/2, ఎందుకంటే మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ ఫార్ములాస్ అనేవి మీకు గుర్తుంటే మైండ్లో ఆన్సర్ అనేది ఈజీగా చేసేయగలుగుతారు. సో మనము ఫార్ములాస్ నోట్స్ అనేది ప్రతి ఒక్కరూ కూడా PDF కానీ ఫార్ములాస్ మీకు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది. అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా నేను ఫార్ములాస్ అన్నీ కూడా 1 to ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఎన్నైతే టెక్స్ట్ బుక్స్ నుంచి ఫార్ములాస్ అన్నీ ఉన్నాయో అవన్నీ ఒక వీడియో నేను తయారు చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఒకసారి ప్రొవైడ్ చేస్తాను. అది మాత్రం మీరు ఖచ్చితంగా చూడండి. ఇన్ కేస్ అది మీరు చూడలేము అంటే కొత్తగా మళ్ళీ కూడా అప్లోడ్ చేస్తాను. అలా అయినా సరే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా ఆ వీడియోని చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకున్నాము బేసిక్ ప్రిన్సిపల్స్ ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి, అలాగే ఫార్ములాస్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలనేది మనకి ఫస్ట్ ట్రిక్ అండి. నెక్స్ట్ మనం ఏం చేయాలి? స్మార్ట్ థింకింగ్ అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్.
స్మార్ట్ థింకింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక లెక్క ఇచ్చారు చూడండి, 7, 2, 3 అంకెలను ఉపయోగించి అంకెలు పునరావృతం కాకుండా ఉండేట్లు రాయగల విభిన్న 3 అంకెల సంఖ్య కావాలి అన్నాడు. సో ఆప్షన్ 1 6 ఇచ్చాడు, ఆప్షన్ 2 4 ఇచ్చాడు, అలాగే ఆప్షన్ 3 3 ఇచ్చాడు, ఆప్షన్ 4 5 ఇచ్చాడు. సో 7 2 3 అంకెలు ఉపయోగించాలంటే 723, అలాగే 273, అలాగే మీరు ఏం చేస్తారు నెక్స్ట్ 327, ఇలా మీరు చేసుకుంటూ పోతే టైం అంతా మీకు అక్కడే వేస్ట్ అయిపోతుంది. సో స్మార్ట్ థింకింగ్ అంటే విత్ ఇన్ సెకండ్స్లో మీరు ఆన్సర్ అనేది చేసేయవలసి ఉంటుంది. విత్ ఇన్ 2 సెకండ్స్ లేదా 3 సెకండ్స్ లేదా 5 సెకండ్స్. సో ఎలా చేసేయాలి? ఇక్కడ మనకి 3 అంకెలు ఇచ్చి 3 అంకెల సంఖ్య అనేది ఎంత వస్తుంది అనేది కనుగొమన్నారు. సో 3 అంకెల సంఖ్య ఇచ్చారు కాబట్టి 3 × 2 × 1 = 3 2 6, 6 × 1 6. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి 6. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అంతే సింపుల్గా విత్ ఇన్ చూడగానే ఇటువంటి లెక్కల్ని మనం చూడగానే విత్ ఇన్ 3 సెకండ్స్, విత్ ఇన్ 5 సెకండ్స్లో మనం చేయగలిగే సత్తా అనేది, కెపాసిటీ అనేది మనం స్మార్ట్ థింకింగ్ నేర్చుకున్నట్లయితే మనము ఈజీగా మంచి స్కోర్ అనేది మ్యాథ్స్లో చేసేయగలము. సో చూసారా, అలాగే ఇక్కడ 4 అంకెలు ఇచ్చారనుకోండి, అప్పుడు 4 × 3 × 2 × 1 ఇదే విధంగా చేసేసి వేసేయండి, 4 అంకెల సంఖ్యలు వచ్చేస్తాయి. సో ఈ విధంగా స్మార్ట్ థింకింగ్ అనేది మీరు మ్యాథ్స్లో కంపల్సరీ నేర్చుకోవాలి. ఫస్ట్ డెప్త్గా చదవాలి, ఆ తర్వాత ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు స్మార్ట్ థింకింగ్ క్వశ్చన్స్ అనేది ఈ విధంగా విత్ ఇన్ 3 సెకండ్స్ 2 సెకండ్స్లో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అటువంటి వీడియోస్ కూడా ఆల్రెడీ క్లాసెస్ అనేవి నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. నెక్స్ట్ మీకు ఏం చెప్పాను? స్మార్ట్ థింకింగ్ ఆన్ ఎలిమినేషన్ ప్రాసెస్. ఇప్పుడు మీకు చెప్పబోయే క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్వశ్చన్లో స్మార్ట్ థింకింగ్ ఉంది, అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఉంది. ఎలానో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ వాడు క్వశ్చన్ ఏంటి? కార్కి 364 ఇచ్చాడు, టిన్కి 182 ఇచ్చాడు, బోట్కి 7561 ఇచ్చాడు. సో కాంట్రాక్టర్కి మీరు కనుగొమన్నాడు. సో కాంట్రాక్టర్లో ఉన్నటువంటి అక్షరాలన్నింటికి కూడా ఇక్కడ ప్రతిదానికి ఇచ్చాడు. సో మనం ఏం చేస్తాము? సికి ఏమి ఇచ్చాడు? 3 ఇచ్చాడు, ఓకే ఏమి ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఇలా ప్రతిదీ రాసుకుంటూ కూర్చుంటే మనకి అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. అందుకే మనం స్మార్ట్ థింకింగ్ చేయాలి, అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చేయాలి. సో అన్నింటికి 352 అనేది కామన్గా ఇచ్చాడు, అలాగే అన్నింటికి 154 అనేది కామన్గా ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఆర్ఏసి మధ్యలో ఉంది చూసారా, కార్ని తిరిగేస్తే కదా ఆర్ఏసి అంటే. ఆర్ఏసి అంటే ఏమొస్తుంది? కార్ని తిరిగేసేయండి. 364 అంటే 463. ఈ 463 అనేది ఎక్కడ ఉంది? ఈ మిడిల్లో చూసుకోండి. సో ఇక్కడ ఉంది, థర్డ్లో ఉంది, అంటే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఈ మూడింటిని మీరు తీసేయండి. ఓన్లీ 463 అనేది ఇక్కడ ఉంది, కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు స్మార్ట్ థింకింగ్ చేస్తూ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మ్యాథ్స్లో మార్క్స్ అనేది 100% స్కోర్ చేసుకోవచ్చు. సో ప్రతి లెక్కని ఈవెన్ మనం ఇప్పుడు కాంపిటేటివ్స్లో ఉన్న రోజుల్లో మనం ఏంటి చిన్నప్పుడు లెక్కలు చేసుకున్నాం కదా, ఏంటి ఒక ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఎన్ ప్లేస్లో ఎంత వేయండి, సి ప్లేస్లో ఎంత వేయండి, ఏ ప్లేస్లో ఎంత వేయండి, ఇలా మీరు వేసుకుంటా కూర్చుంటూ పోతే అక్కడ మనకి 6 మార్క్స్ క్వశ్చన్. అక్కడ పర్వాలేదు, మనం ఎందుకంటే పేపర్ మొత్తం నింపితే కానీ మనకు అక్కడ 6 మార్క్స్ రావు. కానీ ఇక్కడ మీకు ఇచ్చిన టైం విత్ ఇన్ 30 సెకండ్స్ లేదా 40 సెకండ్స్ ఇస్తున్నారు. అలాగే మీరు ఆ 30-40 సెకండ్స్లో ఈ మొత్తం చేయాలి అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. అందుకే ప్రాసెస్ బేస్డ్ మీరు వెళ్ళకండి, మీరు నేర్చుకోవడానికి మాత్రమే ప్రాసెస్ అనేది గుర్తుంచుకోండి. అలాగే మీరు వెళ్ళడానికి మాత్రం, ఎగ్జామ్లో చేయడానికి మాత్రం సింపుల్ వేలో అలాగే స్మార్ట్ థింకింగ్ చేస్తూ వెళ్ళిపోండి. సో ఆన్సర్స్ అనేవి ఈజీగా చేస్తుంటారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీకు స్మార్ట్ థింకింగ్ ఉపయోగపడుతుంది. అలాగే చాలా ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఏ కనీస సంఖ్య 4,27,398ని తీసివేస్తే మిగిలిన సంఖ్య 15 చేత భాగించబడుతుంది. చూడండి, ఏ కనీస సంఖ్య అంటే ఈ మొత్తం సంఖ్య నుండి ఏ చిన్న సంఖ్యను తీసివేస్తే మిగిలిన ఆ వచ్చిన సంఖ్య అనేది 15 చేత భాగించబడుతుంది అని అడిగాడమ్మా. సో మీరు ఏం చేస్తారు? ఆప్షన్స్ 3, 5, 7, 9 ఇలా ఇచ్చాడు. మీకు దీనికి అన్ని 1 నుంచి 1, 2, 3, 4 ఇవన్నీ తీసే కంటే వాడు ఇచ్చిన ఆప్షన్లోనే కదా ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని తీసివేసి చూడండి. ఈ యొక్క 4,27,398 నుంచి 3 తీయండి. ఎంత వస్తుంది? 4,27,395.
ఈ విధంగా వస్తుంది కదా. సో దీన్ని 15 చేత భాగించి చూడండి. ఒకవేళ అదే అయ్యింది అనుకోండి, ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ అది కాలేదు అంటే రెండోది మళ్ళీ చూడండి, 5 అనేది తీయండి. లక్కీగా మనకి ఇక్కడ ఒకటే ఆన్సర్ కాబట్టి ఇందులో వచ్చేస్తుంది. ఇన్ కేసు అది రాకపోతే మళ్ళీ 5ని తీసి చూడండి, మొత్తం సంఖ్య నుంచి వచ్చిన దాన్ని 15 చేత భాగించండి. అది కూడా రాలేదనుకోండి, వదిలేయండి. తర్వాత మూడోది చూడండి, 7ని తీసివేయండి, దాన్ని 15 చేత భాగించి చూడండి, అది కూడా రాలేదనుకోండి, వదిలేయండి. లాస్ట్ ఆప్షన్ మీకు రైట్ ఆన్సర్ ఖచ్చితంగా అవుతుంది. ఈ విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మెంటల్ ఎబిలిటీలోని మీకు అర్థమెటిక్ కి వర్తిస్తుంది, రీజనింగ్ కి కూడా చాలా వరకు వర్తిస్తుంది. ఇటువంటి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కి సంబంధించి టోటల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మాక్సిమం ఒక మనకి 30 మార్క్స్ కదా, ఒక 10 క్వశ్చన్స్ మనం ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా చేయొచ్చు. అటువంటి క్వశ్చన్స్ కి ఈ విధంగా అయితే యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇలా మీకు మరికొన్ని ఎగ్జాంపుల్స్ కావాలి అంటే మాత్రం కామెంట్ చేయండి, నేను అటువంటి ఎగ్జాంపుల్స్ తో టోటల్ గా ఒక వీడియో అయితే తయారు చేస్తాను. ఓకేనా. సో ఎలిమినేషన్ అనేది మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఈ విధంగా చేయాలి. ఈ విధంగా ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమాంతర చతుర్భుజంలో భూమి ఎత్తుల నిష్పత్తి 5:2, దాని యొక్క వైశాల్యం 360 చదరపు మీటర్లు అయినా సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తు మీటర్లలో ఎంత? సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూడండి. 15, 10, 30, 12, 10, 5, 10, 20 అని ఇచ్చాడు కదా. ఇక్కడ ఒకసారి నిష్పత్తి చూడండి, 5:2. ఇందులో 5:2 నిష్పత్తిలో ఏది ఉందో ఒకసారి చూసుకోండి. మీకు లెక్క రాలేదు, కట్టడం రాలేదు. సో 5:2 నిష్పత్తిలో ఏది ఉంది ఒకసారి చూసుకోండి, ఆన్సర్ మీకు అదే అవుతుంది. 5:2 నిష్పత్తిలో ఏది ఉందో మీకు ఆన్సర్ అనేది అదే అవుతుంది. ఒకసారి చూసుకుందాం. 5 3 15, 5 2 10, ఇది 3:2 నిష్పత్తి వచ్చింది. అలాగే ఇక్కడ 5 6 ఇది 5తో అవుతుందా? అవ్వదు. 2తో అవుతుంది. 2 15 30, 2 6 12. ఓకేనా. అండ్ 3 5 15, 3 6, కాబట్టి 5:6 ఇక్కడ వచ్చింది. ఇంకా మిగతా కూడా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒకసారి చూడండి. 5 5 2 10, 5 1 5, 2:1 వస్తుంది ఇక్కడ నిష్పత్తి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే 1 10 1 1, 10 2 20, 1:2 వస్తుంది. చూడండి, ఫస్ట్ది 3:2 వచ్చింది. అలాగే సెకండ్ది 5:2 వచ్చింది. థర్డ్ది 2:1 వచ్చింది. తర్వాత ఫోర్త్ది 1:2 వచ్చింది. మనకి 5:2 అనేది రావాలి కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఆప్షన్స్ తో వెళ్ళండి. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ముందుకు పెట్టుకొని ఒకసారి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ సమ్. 7:11 నిష్పత్తిలో ప్రతి పదానికి ఎంత కలిపితే నిష్పత్తి 3:4కి సమానం అవుతుంది? సో 1 2 3 ఇలా మీరు వెళ్ళారనుకోండి, మీకు టైం వేస్ట్ అవుతుంది. లేదా మీకు ఎలా అయితే లెక్కలు చేయాలో అలా వెళ్ళినా కూడా టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, 7:11 నిష్పత్తిలో ప్రతి దానికి ఎంత కలిపితే నిష్పత్తి 3:4కి సమానం అవుతుంది. ఫస్ట్ 1ని కలుపుతాం. 7 + 7 14, 14:11 + 7 ఎంతమ్మా? 18. ఇప్పుడు ఇది మనకి 3:4కి సమానం అవుతుందా లేదో చూడండి. 2 7 14, 2 9 18. ఇది మళ్ళీ అవుతుందా? అవ్వదు. లేకపోతే కాదు కాబట్టి ఇలా వదిలేయండి. 5 కలపండి. 7 5 12, 11 5 16. ఒకసారి ఇక్కడ చూడండి, 2 ఎంతలా? 2 6 12, 2 8 16, 2 4 8, 2 3 6, 3:4 వచ్చింది. ఇంకా మిగతా 2 ఆప్షన్స్ కూడా చూడాలి. మళ్ళీ ఒకవేళ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ బుక్ అయిపోతాం. కాబట్టి ఇది ఆన్సర్ వచ్చింది, కానీ మిగతా 2 ఆప్షన్స్ కూడా చూడండి. ఇక్కడ 3కి 6 కలపండి. ఎంత? 7కి 6 కలపండి, 13. 11కి 6 కలిపితే 17. ఇవి అసలు అవనే అవ్వవు. 9 కలపండి. 7కి 9 కలిపితే 16, 11కి 9 కలిపితే 20. ఇక్కడ 2 10, 2 8, 2 4, 2 5, 4:5 వచ్చింది. కానీ రెండవది మాత్రమే మనకు ఆన్సర్ కాబట్టి రెండవది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్, 2 సంఖ్యల మొత్తం 29. ఒక సంఖ్య మరొక సంఖ్య కంటే 5 ఎక్కువ అయినా ఆ సంఖ్యలు ఏవి? ఇక్కడ మొత్తం 29 ఇచ్చాడు. ఒకసారి మీరు ఇక్కడ 2 సంఖ్యలు, ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ అన్నాడు. ఈ 2 మధ్య డిఫరెన్స్ చూస్తుండండి. ప్రతిదానికి -5 అనేసి వచ్చింది అనుకో, అదే ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూడండి, 18 నుంచి 11 తీస్తే ఎంతమ్మా? 7. 17 నుంచి 12 తీస్తే ఎంతమ్మా? 5. 20 నుంచి 9 తీస్తే ఎంతమ్మా? 11. 25 నుంచి 4 తీస్తే ఎంతమ్మా?
19. మరి 5 ఎక్కువ అన్నాడు కదా ఒక సంఖ్య కంటే ఇంకోటి, కాబట్టి రెండోది మనకి సరైన ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? ఒకవేళ మీకు ఈ సమస్య అర్థం కాకపోతే మరొకసారి బ్యాక్కి వెళ్ళి మీరు చూసుకున్నారనుకోండి, ఈ విధంగా ఆప్షన్స్ త్రూ వెళ్ళడం అనేది అవుతుంది. కొన్ని వాటికి ఎలిమినేషన్ పద్ధతి అనేది ఉంటుంది. అలా ఎలిమినేషన్ పద్ధతి అనేది మ్యాథ్స్లో కూడా యూజ్ అవుతుంది. అంటే ఒక ఆప్షన్ మనకు కాదు కాబట్టి ఇంకో ఆప్షన్కి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకోండి, ఇది మనకి కాదు కాబట్టి దీనికి వెళ్ళాం, ఇది కూడా కాదనుకోండి దీనికి వెళ్తాం, ఇది కూడా కాదనుకోండి దీనికి వెళ్తాం, ఖచ్చితంగా మనకి పోతుంది ఆప్షన్ అవుతుంది. మనకి ప్రతిసారి రెండో దాంట్లో ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి మనకి ఇక్కడితో తేలిపోతుంది. లేదు అంటే మిగతా కూడా చూస్తూ దాన్ని మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అంటాము. అండ్ ఈ వీడియోలో నేను మీకు జస్ట్ సింపుల్గా మీ దగ్గర ఎలాగో పేపర్ ఉంటుంది ఎగ్జామ్ హాల్లో, పేపర్ అంటే వాళ్ళు ఇచ్చిందైనా ఉంటుంది, లేదా మనకి నార్మల్గా ఆ క్వశ్చన్ పేపర్ కూడా ఉంటుంది. ఆ క్వశ్చన్ పేపర్ని ఉపయోగించి మనం వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్ ఎలా చేసుకోవాలనేది చాలా చాలా సింపుల్గా నేను మీకు ఈ వీడియోలో అయితే వివరించడం జరిగింది. అక్షరాలని ఏ విధంగా చేసుకోవాలి అండ్ అలాగే ఇలాంటి గుర్తులను మనం ఏ విధంగా చేసుకోవాలి, వాటర్ ఇమేజెస్ అండ్ మిర్రర్ ఇమేజెస్, అండ్ అలాగే మనకి టైం ఉంటుంది కదా ఒక గడియారం, ఆ గడియారంతో పాటుగా మనం వాటర్ ఇమేజెస్ని, మిర్రర్ ఇమేజెస్ని ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీ అందరికీ చాలా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఈ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదు మీకు రీఅప్లోడ్ చేయమంటే రీఅప్లోడ్ కూడా చేస్తాను. ఇవి మనకి సింపుల్ ట్రిక్స్గా అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ విధంగా మీరు స్మార్ట్ థింకింగ్ చేస్తూ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మంచి స్కోర్ అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో లాస్ట్ మనం చేయవలసింది లాస్ట్ ట్రిక్ ఏంటంటే ప్రాక్టీస్ అండి. మీరు ప్రాసెస్ బేస్ వెళ్ళినా ప్రాక్టీస్ చేయాలి, అలాగే స్మార్ట్ థింకింగ్ బేస్ వెళ్ళినా కూడా చేయాలి. ఎందుకంటే నేను ఇక్కడైతే క్వశ్చన్ చెప్పేశాను, బట్ రేపే మీరు మర్చిపోతారు. ఇది నేను చెప్పింది మీకు గుర్తుండదు, మీరు చేసేది మాత్రమే మీకు మ్యాథ్స్లో ఎప్పుడైనా సరే గుర్తుంటుంది. మీరు ఎంతైతే చేస్తారో క్వశ్చన్స్ని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారో అది మాత్రమే గుర్తుంటుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. మీరు ఈరోజు నేర్చుకుంది రేపు చేయడానికి ఒకసారి ట్రై చేయండి. మధ్యలో మీకు ఆలోచన అనేది రాదు, బట్ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారో, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్, ప్రాక్టీస్ మేక్స్ సక్సెస్ అని అంటారు కదా. సో ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, మ్యాథ్స్ అంటేనే ప్రాక్టీస్ లేకుండా మనకి ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయలేము. ఈవెన్ ఎటువంటి ఎగ్జామ్లో అయినా సరే మనకి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. మీకు 20 days ఉన్నాయా, 10 days ఉన్నాయా, లేదా 5 days ఉన్నాయా, ఇవన్నీ మీరు ఆలోచించకండి. మీరు ఉన్న టైంలో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేశారన్న దాన్ని మాత్రమే గుర్తుంచుకోండి. యూ విల్ గెట్ సక్సెస్. ప్రతి ఎగ్జామ్లో కూడా మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. సో ఆల్ ద బెస్ట్ గాయ్స్. ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే ఈ 3 సింపుల్ ట్రిక్స్ని ఉపయోగించి మంచి స్కోర్ అనేది తెచ్చుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. అలాగే నా ఛానల్లో క్లాసెస్ కూడా చేశాను. ఒకసారి మీరు నా ఛానల్లోని క్లాసెస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా చెప్తున్నాను అనేది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అలాగే వెళ్ళిపోబోయే ముందు ఒక లైక్ చేసేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.